పులివెందుల రాజకీయం ఎన్నికల ముందు ఎంత హీట్గా ఉందో ఇప్పుడు రిజల్ట్ వరకు కూడా అంతే హాట్గా సాగుతుంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం, అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండడంతో 2 నియోజకవర్గాల మీద పెద్ద యుద్ధమే నెలకొని ఉంది. ముఖ్యంగా పులివెందుల్లో ప్రతి పోలింగ్ బూత్కి ఒక టీడీపీ ఏజెంట్ను కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఈసారి ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకోవడం. బీటెక్ రవి అసలు అక్కడ గెలుపు అనేది టీడీపీకే అనేది ఆయన కూడా కాన్ఫిడెన్స్గా చెప్పడం మాత్రం పులివెందుల రాజకీయాన్ని, పులివెందుల జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కుటుంబానికి పక్కా అని చెప్పిన దాని దగ్గర నుంచి పులివెందుల్లో అసలు ఏం జరుగుతుందని ఆలోచించడానికి, ఆ వార్త చూడడానికి వరకు కూడా చర్చ వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. పులివెందుల నుంచి బీటెక్ రవి గారు ప్రస్తుతానికి మహాన్యూస్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా రెడీగా ఉన్నారు. నమస్తే అండి రవి గారు, ఎలా ఉన్నారు? మొత్తం ఎన్నికల వేళ ఫుల్ హడావుడి అయినట్టుంది కదా, బాగా కష్టపడినట్టున్నారు. ఎందుకంటే నేను కూడా మీ నియోజకవర్గానికి వచ్చాను కదా. అంతా బాగుంది మా ఎవ్రీథింగ్. 4వ తేదీ కూడా అంతా సవ్యంగా జరుగుతుంది. తప్పకుండా రాష్ట్రంలో ఎవరు ఊహించని ఫలితం అయితే వస్తుందని అనుకుంటున్నాం. అంతేనా? ఊహించని ఫలితం ఎవరికి అంటే పులివెందుల వరకు మాకు పులివెందుల వరకు టీడీపీకి గతం కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా? నాకు మీరు ఆ రోజు ఒక మాట చెప్పారు, పక్కాగా మేము గెలవడం పక్కా అని చెప్పేసి. కానీ ఎలా సాధ్యం అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది? అంటే మేము ఇప్పటికి కూడా అంటే 100కు 100% మేము గెలుస్తాము అది ఇది అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. తర్వాత అది కొంచెం కామెడీగా కూడా తీసుకోవచ్చు, అది వేరే విషయం. అయితే మాకు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉండే కార్యకర్తల్లో వచ్చేసి ఒక ధైర్యాన్ని నింపి మనము కూడా ఫైట్ చేయగలము, ఫైట్ చేస్తే మనం ఏమి సాధించలేదంటూ ఏమీ లేదు. వాళ్ళు చేసేది బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, దొంగ ఓట్లు ఎలక్షన్ వరకు. ఎలక్షన్ ముందంతా కూడా తప్పుడు కేసులు పెట్టి ఎవడైతే యాక్టివ్గా టీడీపీ వాడు ఉంటాడో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, వాళ్ళను టెర్రరైజ్ చేసి ఎవరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు చేసే పద్ధతి జనరల్గా. అలాంటివన్నీ చెప్తూ కార్యకర్తలకు ధైర్యం నింపుతూ మన బాధ్యత మనం తప్పకుండా నిర్వర్తించాలని చెప్పి అన్నీ కూడా పోలింగ్ బూత్స్ వరకు. ఎందుకంటే అంతకుముందు నాకు తెలిసి ఒక 30 నుంచి 35 బూతుల్లో ఎవరు కూడా ఏజెంట్గా కూర్చుండేవాళ్ళు కాదు. అవునండి. లింగాల మండలంలో ఒక 10 నుంచి 15 బూతులు ఉండేటివి. తర్వాత వేరే మండలాల్లో మండలానికి 1-2 బూతులు ఉండేటివి. పులివెందుల టౌన్లో అయితే ఎస్పెషల్లీ 12-1 గంట వరకు క్యూస్ ఉంటాయి. ఏది పోలింగ్ రోజు జనరల్గా ఓటు వచ్చి వేయాలనేది. ఎప్పుడైతే ఆ క్యూ తగ్గినప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా 2 గంటల నుంచి 5-6 వరకు దొంగ ఓట్లు సైక్లింగ్ చేస్తూ పోతారు. అక్కడ ఉండే తర్వాత ఏజెంట్లను అప్పుడు దొరికేవాళ్ళు కాదు. అరాకొరాగా నిలబెడితే ఫస్ట్ డబ్బులు భారీగా ఆఫర్ చేస్తారు, లేదంటే భయపెడతారు, మిమ్మల్ని లాగేస్తాం, ఎవరు వస్తారు దిక్కు అది ఇదని. ఏదో రకంగా సరెండర్ చేసుకొని అక్కడ అబ్జెక్షన్ 3వ దశలో అవ్వకపోతే రిగ్గింగ్ అవుతుండేది. అంటే రిగ్గింగ్ అంటే ఇప్పుడు బ్యాలెట్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చిన తర్వాత రిగ్గింగ్ అనేది కష్టమ్మా. ఎంతసేపు ఉన్నా వాళ్ళని మేనేజ్ చేసో వాళ్ళను ప్రలోభ పెట్టో లేదంటే బయటికి లాగేసి సైక్లింగ్ చేస్తా. ఎందుకంటే టైం పడుతుంది కదా ఒక ఓటు వేసేదానికి. బ్యాలెట్ అయితే పట గుద్దేసి దాంట్లో వేసిపోతే మళ్ళీ పోలింగ్ ఆఫీసర్ రిమైనింగ్ వర్క్ తర్వాత చేసుకునేవాడు, ఏది అతని మీదకి రాకుండా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ పోలింగ్ ఆఫీసర్ ఓకే చేస్తేనే ఆడపోయి ఇతను బటన్ నొక్కాల. అంటే నీకు 45 సెకండ్ నుంచి 1 మినిట్ పడుతుంది. కాబట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓటు వేయాలా, లేదంటే వేరే వాళ్ళ ఓటు వచ్చి అతను క్యూలో ఉండి మన ఏజెంట్ అబ్జెక్షన్ చెప్పకపోతే అట్లా వేయాలి. అట్లా కాకుండా సిస్టమేటిక్గా మనమైతే సమర్థవంతంగా ఎలక్షన్ ప్రాసెస్ అయితే నిర్వహించినామా. ఇంకా ఫలితం అనేది దైవాధీనము. మాకైతే వచ్చేసి తప్పకుండా ధైర్యంగా నిలబడ్డారు. అక్కడ పులివెందుల్లో టీడీపీ పార్టీ ఆఫీసు అంత పెద్ద ఎత్తున కట్టడం దగ్గర నుంచి, అందరినీ కూడా సమీకరించుకోవడం దగ్గర నుంచి ఎన్నికల వరకు వెళ్ళారు. ప్రశాంతంగా సాగింది కదండి. గొడవలు అంటే మాచర్లలో చూసినట్టు లేదంటే చంద్రగిరిలో చూసిన లాంటి అంటే యాక్చువల్గా దానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. జనరల్గా మా పులివెందుల ఎట్లా అంటే అంతకుముందే మహాకూటమి గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉందనేది ఓపెన్గా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు.
అనుకుంటా ఉన్నప్పుడు పొరపాటున మనం ఏదైనా గొడవలు చేసి మహాకూటమి ప్రభుత్వం వస్తే మా బీటెక్ రవి కూడా మా మీద కక్ష సాధింపు చర్య అయితే చేస్తారా? చేస్తాడు. చూసి చూడనట్లు గతంలో వాళ్ళ మాదిరి ఉండడు. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు, అతని కార్యకర్తలకు అవమానం జరిగినప్పుడు అతను కూడా రివెంజ్ తీసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఇది ప్రధానంగా వాస్తవంగా జరిగింది ఇదే. ఈసారి ప్రత్యర్థి ఆషామాషి వాళ్ళు కాదు. మహాకూటమి ప్రభుత్వం కానీ వస్తే మనం ఏ రకమైన ఇబ్బందులు ఇంతవరకు వాళ్ళని పెట్టామో అలాంటి రకమైన ఇబ్బందులు కూడా మనకు భవిష్యత్తులో ఎదురవుతాయి. కాబట్టి ఎందుకు అని చెప్పేసి మామూలుగా చాలా మంది మాతో టచ్లోకి వచ్చి ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుందాము, ప్రశాంతంగా ఎవరికి పడేటి వాళ్ళకి పడతాయి, ఇలాంటి గొడవలు ఏమొద్దని మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ మాతో టచ్లోకి వచ్చారు. అవునా? ఇది వాస్తవం. వైసీపీ నాయకులే. మాకు ఎలాంటి గొడవలతో మాకు సంబంధం లేదు. మాకు రాజశేఖర రెడ్డి కుటుంబం మీద మాకు అభిమానం ఉంది. మేము ఎలక్షన్ చేసుకుంటాము, ఎవరికి పడేటి వాళ్ళకి పడతాయి. మేము ఎక్కడ డిస్టర్బెన్స్ చేసుకోము, డిస్టర్బెన్స్ మాకు అవసరం లేదని. ఎక్కడైతే ఇంపార్టెంట్గా గొడవలు జరుగుతాయి అనేటివి ఉన్నాయో అక్కడ లీడర్స్ కూడా ఆ రకమైన ప్రపోజల్స్ వాళ్ళే పంపించుకొని కూడా అంటే ఇది ఎందుకు జరిగిందంటే మహాకూటమి వస్తుంది, మళ్ళీ మాకెందుకు ఇబ్బందులు, ప్రశాంతంగా ఉండాము అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మేము స్ట్రాటజీగా అక్కడ ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో అక్కడ ముందే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్స్ పెట్టి కొంచెం ఆ ఊర్లోకి వచ్చేసి పోలీస్ అధికారులు కూడా విజిట్ చేశారు. ఒక 13 to 15 బూత్స్ ఉన్నాయి. మేము ఎలక్షన్ కమిషన్కి పెడితే ఆ పైన ఎలక్షన్ కమిషన్ నుంచి అత్యున్నతమైన అధికారులే ఆ ఊర్లను విజిట్ చేశారు. 2 days ముందు 2 days ముందు విజిట్ చేసి పొరపాటున ఏదన్నా మీరు గొడవలు పెట్టుకుంటే మీ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేసి జిల్లా బహిష్కరిస్తామని ఆ రకమైన వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఇది రెండో పాయింట్. మూడోది ఏంటంటే ఎక్కడా కూడా మన గవర్నమెంట్ వస్తుందనేది ఒకటి. వాళ్ళు ఏదన్నా మన ఏజెంట్స్ కూడా ఉండే కాటికి ఈసారి సర్వశక్తులు ఒడ్డి పోరాడినారు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా ఏమి ఇస్తామనే ప్రలోభాలకు లొంగకుండా లోపల జనరల్గా జరిగేది అంతకుముందు అట్లే జరుగుతానే. మీ వాళ్ళనే కొనేవాళ్ళు అంతే. లాస్ట్కు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఏదో ఒకటి ఇంకా మీకు ఏంది అంతా అయిపోయింది, జగన్ ఎటు గెలుస్తాడు కదా, మీరు ఒక్కరే అన్నీ ఎత్తిపోయినాయి, మీరు ఒక్కరే అని ఇట్లా కన్విన్స్గా లాజికల్ కన్వీనియన్స్ చెప్తా చేస్తారు. అది ఈసారి వాళ్ళ ఆటలు సాగలేదు. కాబట్టి మనము పులివెందుల ప్రజలకు మాటిచ్చింది కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు మీరు వేసుకునే అవకాశం నేను కల్పిస్తా. నేనేమన్నా కానీ మీకు ఆ అవకాశం కల్పిస్తా, మీరు స్వేచ్ఛగా ఓటేయండి అనే మనం వాళ్ళకు మాట ఇచ్చినాం. ఆ ప్రకారం ఎలక్షన్ జరిగింది. ఇంకా ఫలితం అనేది దైవాధీనం. సేమ్ అంతకుముందు 79-80 అయింది, ఇప్పుడు 81% అయింది. కొంచెం ఒక 1% పెరిగింది. ఒకటి అంటే అండి, మామూలుగా మీరు ఎన్నికల రోజు చూసిన పరిస్థితికి ముందు చూసిన పరిస్థితికి తేడా తెలుస్తుంది. అన్ని పోలింగ్ బూతులు కూడా మీరు ఒకసారి కలిసి చూసి వస్తూ ఉంటారు కదా, ఎలా అనిపించింది అక్కడ ఓటర్ నాడి? ఓటర్స్ అయితే బాగా పాజిటివ్ రెస్పాన్సే ఉన్నది. అంటే నేను మార్నింగ్ అంటే పెద్ద క్యూలు బారులు తీరున్నారు. వాళ్ళ ఫేసెస్ కూడా మనం అందరినీ ఐడెంటిఫై చేయలేం కదా. చాలామంది మహిళలు కానీ వాళ్ళు కానీ మనము ఆ బూత్ విజిట్ చేసేటప్పుడు అంటే అభ్యర్థిని చూసినప్పుడు అదే ఆ బూత్ను విజిట్ చేయకపోయినప్పుడు క్యూలో ఉంటారు కదా. మనం పోతూ ఊరికేం పోకుండా అట్లీస్ట్ నమస్కారం అన్నా పెడతాం. ఏమో బాగున్నారా నమస్తే అన్న పెట్టినప్పుడు కూడా వాళ్ళ నుంచి రియాక్షన్ కొంచెం స్మైలింగ్ ఫేస్తో అది కొంచెం చాలా పాజిటివ్గా అనిపించింది. అమ్మ ఇప్పుడు మనం ఏం చెప్పినా ఇది ఇప్పుడు ఎందుకంటే అది కూడా చూడండి అమ్మా. మామూలుగా ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీ వరకు మాట్లాడితే కార్యకర్తలకు ఎన్నడూ లేని విధంగా ఒక 70 to 80 crores డబ్బులు పంచారు ఈసారి. అంటే వాళ్ళ స్థాయిని బట్టి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 25 lakhs ఇచ్చిన వాళ్ళు కూడా ఒక 4-5 members ఉన్నారు. 25 lakhs ఒక్కొక్కరు. ఒక గ్రామ స్థాయి లీడరు, అతను మండల స్థాయి లీడర్ ఉంటాడు. లీడర్స్ అట్లా ఒక 70-80 కోట్లు ఖర్చు పెట్టినారు. అదే ఇది ఎలక్షన్కు 3 months నుంచి ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. అంటే నేననేది ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ ఏంది కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఒక పాడా అని పెట్టి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టి 600 కోట్ల నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టినారు.
అదంటే మామూలుగా దానికి డెవలప్మెంట్ ఖర్చు పెట్టింటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అది పెట్టి ఎక్కడంటే అక్కడ అవసరం లేని చోట వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలంతా బాగుపడేట్టుగా చేసినారు. అంటే నేను అనేది రాష్ట్రంలో జరగంది పులివెందులలో జరిగింది. కొంత పని అయితే మొదలు పెట్టారు రాష్ట్రంలో. అంటే డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం పాత ఉంటుంది, పడగొట్టడం, దానికి 3 కోట్లు శాంక్షన్ చేసి కొత్త విగ్రహం పెడతారు. అవుట్ రింగ్ రోడ్డును, పాత అవుట్ రింగ్ రోడ్డుని వారికి మేకప్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని బిల్డింగ్స్ 20 years పూర్తి కాకముందే పడగొట్టేది, మళ్ళీ కొత్తది కట్టేది. బస్ స్టాండ్ అని పడగొట్టేది, కొత్తది కట్టేది. ఇట్లాంటివన్నీ వాళ్ళ కార్యకర్తల కోసం 600 కోట్లు 700 కోట్లు అంత డబ్బు ఖర్చు పెట్టినారు. ప్లస్ ఒక 70-80 కోట్లు కార్యకర్తలకు ఇచ్చినారు. ప్లస్ నీకు పులివెందుల్లో మీరు 40 years నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు కదా, నీకు జగన్మోహన్ రెడ్డి ఓటుకు 2,000 రూపాయలు డబ్బు ఇచ్చుకున్నాడు. మీరు అంత డెవలప్. ఆయన కూడా పెద్ద ప్రచారానికి ఎక్కడ రాకుండానే మరి ఎట్లా, అంటే భారతి గారు ప్రచారం అంటే వాళ్ళకి అది ఆయన అసలు నేను పులివెందుల్లో ప్రచారం చేయాలనే స్టేజ్లో ఉన్నాడు. నేను నా అవసరం ఉంది పులివెందులో, కానీ ఆ రేంజ్లో అసలు కనీసం ఒక అభ్యర్థి వచ్చి కనబడాలిగా, ముఖ్యమంత్రే కావచ్చు. ఇంకోటి ఆ రోజు మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. ఎలక్షన్ రోజు నా మనము పోలింగ్ మేనేజ్మెంట్ అంత సక్సెస్ అయ్యేదానికి కారణం కూడా ఆయన ఓటు 8:30కి 9కో వేసినాడు. 8:30కి 9 వేసి 9:30కి హెలికాప్టర్ ఎక్కి విజయవాడకు వచ్చేసినాడు. ఓటింగ్ రోజు ఓటు వేసి వచ్చినాడు. కార్యకర్తల్లో మమ్మల్ని గాలికి వదిలేసిపోయినాడు. ఇక్కడ ఏమైనా జరిగితే ఏంటి అంటే, మనమేమో ఇతనికి ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేయాలా, అతనేమో మన గురించి ఒక్క క్షణం. కనీసం పోలింగ్ రోజు రాజశేఖర రెడ్డి అన్ని బూతులు విజిట్ చేసేవాడు పులివెందుల్లో. ఎవరైనా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈయన అసలు ఏం లేకుండా ఓటేసి హెలికాప్టర్లో అప్పుడే వచ్చేసినాడు. అది కూడా కొంచెం అంటే వాళ్ళు జనరల్గా అక్కడంతా రౌడీజం దాంతోనే దాన్ని మనము చిన్నగా బ్రేక్ చేయగలిగి వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది స్టార్ట్ అయితే అయింది. కాబట్టి ఆ రకంగా ప్రశాంతంగా ఫస్ట్ భయం, తర్వాత మంచి మార్గం అంతే. కానీ ఎన్నికల రోజు అండి ఇక్కడ మాచర్లలో తలలు పగలగొట్టడం, ఎక్కడికక్కడ ఈ ఘటనలన్నీ జరిగిన తర్వాత పులివెందులు కూడా నెక్స్ట్ ఆ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం, రాలేదు. వీళ్ళని చూసి వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా జరగలేదు అంటే ఎలా కంట్రోల్ చేయగలిగారు మీరు? అదే ఇందాక చెప్పిందే అమ్మా, వేరే కంట్రోల్ ఏం లేదు. వాళ్ళకు భయం లేకుండా రెచ్చగొట్టే లాంటి ఇది ఎక్కడ చేసుకోలేదు. రెచ్చగొట్టేదంటే పోలింగ్ బూతుల్లో ఉన్నప్పుడు జనరల్గా 2 తర్వాత ఆ పోలింగ్ స్టేషన్కి విజిట్ అంటే మేము ఒక 6-7 మెంబర్స్ ఓపెన్గా మనం మాట్లాడేది ఇంకా ఓపెన్గానే చెప్పాలి. మాకు ఈ సమస్య వస్తుందని ఒక 10 మెంబర్స్తో మేము ఇండిపెండెంట్గా క్యాండిడేట్స్తో వేయించాం. అవునా? ఓకే. మా బ్రదరు, మాకు ఇంపార్టెంట్ లీడర్స్తో. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి వెహికల్ ఫెసిలిటీ ఇస్తారు, వాళ్ళు ఆ బూత్ విజిట్ చేస్తూ మేము కంట్రోల్ చేసుకోవాలి. మమ్మల్ని ఆర్ఓ గారు కానీ వాళ్ళు కానీ అంత చాలామంది బాగా మమ్మల్ని ప్రెజర్ చేశారు. అంటే విత్డ్రా కండి, ఎందుకు అంటే ఒక బాక్స్కు 16 మెంబర్స్ వస్తాయి, మా 27 అయినాయి, 2 బాక్సులు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా కన్ఫ్యూజ్, మాకు ప్రాసెస్ ఎక్కువ అది ఇదని. కానీ మాకేంటంటే మాకు ఎస్పెషల్లీ ప్రశాంతంగా పోలింగ్ జరగాలి. పోలింగ్ జరగాలంటే మా అబ్జర్వేషన్, మేము ఆ రోజు అన్ని బూతులు విజిట్ చేసే పరిస్థితి ఉండాలి. కాబట్టి మా ప్లానింగ్లో భాగంగా మేము అది వేసుకున్నాము. ఈరోజు సక్సెస్ కాగలిగినాం. అంటే మండలానికి మెయిన్ ఒక మండలానికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు. అతను వెహికల్ వేసుకొని ఆ మండలం ఆ మండలం వరకే అతను ఎటువంటి పరిస్థితుల్లో మేము ఫోన్ చేయండి ఆ మండలం దాటి రాకూడదు. ఆ మండలం బూత్లోనే అందరు క్యాండిడేట్సే. చక్రాయపేట మండలం నుంచి మా మండల శాఖ అధ్యక్షుడుగా ఉండి కూడా క్యాండిడేట్తో పంపించాం. తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జనరల్గా అతను ఇండిపెండెంట్గా వేసినాడు. తర్వాత ఇంకో అతను ఎల్బిఆర్ అని అతను చేసినాడు. వేంపల్లి మండలంలో వచ్చేసి 2 అట్లా మా స్ట్రాటజీగానే పోయినాము. నీకు పులివెందుల్లో ఆ రకంగా జరుగుతుంది అనేది మాకు ఎక్స్పీరియన్స్. మా పులివెందుల్లో ఏ టైంలో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ గొడవ జరుగుతుంది, ఎక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా పనిచేస్తారు, ఇవన్నీ మాకు ఐడియా. కాబట్టి కొంచెం ఎలక్షన్ కమిషన్ పెట్టి పోలీస్ ద్వారా కొంత కంట్రోల్ చేయగలిగినాం. ఆ తర్వాత కొంత మీకు ఓపెన్గా చెప్పాలంటే కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినాం. అవునా? అంటే వాళ్ళకు అంటే మీరు మీ ఎలక్షన్ మీరు చేసుకోండి, గొడవలు వద్దు అనేదానికి కూడా వాళ్ళకి హ్యాపీ కదా. డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నారు. ఇన్ని రోజుల పాటు అటు నుంచి చేసింది ఇటు నుంచి చేసుకుంటూ వచ్చారు మీరు. అంతే.
ఎందుకంటే అమ్మా ఒక్కసారి ఎంతమంది అండి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు మొత్తం మీ సైడ్ నుంచి? సైడ్ నుంచి చక్రాయపేట మండలంలో 2, వేంపల్లి మండలంలో వచ్చి 3 వేసినారు. ఏ మండలానికి ఆ మండలానికి వేసినారు. తర్వాత వేంపల్లి మండలంలో ఒక అతను రామగంగిరెడ్డి అని, దర్బార్ అని మా ముస్లిం అతను, వేమిరెడ్డి కృష్ణారెడ్డి అని వాళ్ళు 3 వేసినారు. వేముల మండలంలో తూగుట్ల రాఘవరెడ్డి అని అతను వేశాడు. ఆ తర్వాత మా పులివెందుల మండలానికి వచ్చేసి మా బావమడిది వాళ్ళు వచ్చేసి 2 వేసినారు. మా చిన్నాన్న కొడుకు రవితేజ అని, శేఖర్ అని వాళ్ళిద్దరు. లింగాల మండలానికి వచ్చేసి మాకు బ్రదర్ అవుతాడు, ఆ మండలం అంతా అతనే చూసినాడు, సంజీవ్ రెడ్డి అని అతనే వేసినాడు. మా సింహాద్రిపురం మండలానికి శ్రీధర్ రెడ్డి అని ఒక అతను వేసాడు. ఆ తొండూరు మండలానికి ఇంకో అతను వేసాడు. అట్లా 5, 6, 10, 12 మంది వేసాం. 12 మంది నామినేషన్. 12 మంది బీటెక్ రవి గారిని దింపారు అక్కడ ఒక రకం. అంతే. అట్లా వేసి ఇది పార్టీ స్ట్రాటజీయా మీ స్ట్రాటజీ? పార్టీ అంత ఇంటర్ఫియరెన్స్ జోక్యం చేసుకోదు. సో మొత్తం ఇలా వేసుకుంటానని చెప్పేశారు మీరు? అది కూడా ఏం చెప్పలేదు. మేము నామినేషన్ చేసుకునే మా ప్రాసెస్లో మేము ఉన్నాం అంతే. వీళ్ళు ఆర్ఓ వాళ్ళు వాళ్ళు వేస్తున్నారని ఇప్పుడు ఇది ఎట్లా కన్ఫ్యూజ్ చేశారు మా స్టార్టింగ్లో. ఇది మాకు కూడా ముందు ఐడియా రాలే. కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఎక్కువ మందితో నామినేషన్ వేయిస్తారంట అని ఒక స్ప్రెడ్ అయింది. ఎందుకు వాళ్ళు చూస్తే ఫస్ట్ రోజు 5-6 మంది వేశారు. వాళ్ళు ఎంతమంది వేస్తారేమో అని మేము ప్రిపేర్ అయ్యి మేము వీళ్ళందరితో వేపించాం. అప్పుడు తర్వాత అవి 27 అయినాయి. ఓకే, 27 అయినాయి. తర్వాత వాళ్ళు విత్డ్రా కమ్మని అడిగారు. విత్డ్రా అయితే మాకు అప్పుడు మనకు ఈ ఆలోచన వచ్చి మేము విత్డ్రా కాలేదు. అప్పుడు 6 వాళ్ళకు పార్టీ మీద ఇది పార్టీ డెసిషన్ అని పార్టీ మీద దోసేసి మేము మా పని మేము చేసుకున్నాం. కాబట్టి ఇట్లా పులివెందులలో ఎప్పుడు లేని స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి ఇంత పెద్ద స్ట్రాటజీ. ఇదంతా మా ప్రయత్నం అంతా మా పులివెందుల ప్రజలకు ఓటింగ్ అనేది మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే మేము ఆ క్యూలో ఎండలో నిలబడి లోపలికి ఆ బూత్ దగ్గరికి పోతే మా ఏజెంట్ కనుక సరిగా ఉండడు. అప్పుడు ఆ బూత్ దగ్గరికి పోయేటప్పుడు వాడు కూడా వెనకమ్మడి ఆడికి వస్తాడు. వాళ్ళు వచ్చేది అతను చూస్తాడు. పులివెందుల్లో నీకు వాడు తెలుగుదేశం వేయాలనుకుని వాడు అబ్జర్వ్ చేస్తా అంటే వాడు వేయలేడు. అందుకు ఆ క్యూలో నిలబడి ఆ ఎండకు వచ్చి అంత దూరం ఉండి ఎందుకు మేము ఆడపోయి ఓటు ఎలా ఎటు మా ఓటు వాళ్ళన్నా వేస్తారు, లేదంటే మనతోనే వేపిస్తారు, ఎందుకు వేయడం అని చాలామంది ఓటింగ్కు రాకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళు వేసుకుంటున్నారు. ఈసారి పరిస్థితి అట్లా లేదు. ఎవరు ఓటు వాళ్ళు వేసినారు. తప్పకుండా మనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో అభ్యర్థులు ఇంత కష్టపడాల్సి వచ్చిందన్నమాట. మాకు ఎస్పెషల్లీ మీరు అడిగినప్పుడు కూడా నేను ఆ రోజు పులివెందులకు వచ్చి అడిగినప్పుడు కూడా మీరు క్వశ్చన్ అడిగితే కూడా నేనేం చెప్పిన మా ప్రాసెస్ అంతా డిపెండింగ్ అపాన్ ద పోలింగ్ డే అనే మీకు చెప్పిన. పోలింగ్ డే రోజు కనుక మేము సక్సెస్ అయితే అప్పుడు దాన్ని బట్టి చెప్తాం. ఇది సక్సెస్ అయ్యారా? 100% అయినట్లే. అంటే ఈ సక్సెస్ రిజల్ట్ ఎలా ఉంటుంది? అది ఇప్పుడు మేము చెప్పినా కదా మా పులివెందులో గెలుస్తామంటే మీరే పులివెందులో గెలుస్తామా అది ఇది అంటారు కదా. ఎందుకు వెయిట్ చేయండి. ఇప్పుడు పులివెందుల్లో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేదానికి పాడాకు 600 కోట్లు 700 కోట్లు పెట్టారు. ఇది చేసినారు. మళ్ళీ మాట్లాడితే సింహం సింగల్గా వస్తుంది అంటాడు. వాళ్ళ కుటుంబం మీద 5 సార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డిని తెచ్చుకున్నారు లాస్ట్లో. అది నాకు ఇబ్బందికరమైన అంశమే. ఇన్ని ఒక పైకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తా వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్. నీకు మీ ఫాదర్ ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ నుంచి పులిందలను మేము అంత చేసినాం ఇంత చేసినాం అంటారు. ఓటుకు 2,000 రూపాయలు అవసరం ఎందుకండి మీకు? అది మా మీద పోటీ చేస్తా 90,000 మెజార్టీ ఉన్నప్పుడు సతీష్ రెడ్డి ఎందుకు? ఓటుకు 2,000 రూపాయలు ఎందుకు? కాబట్టి పులివెందుల్లోనే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. ఒక్క నిమిషం అది రాష్ట్ర విషయానికి వస్తే దానికి ఎగ్జాంపుల్ మా కడప పార్లమెంటే చెప్తాను. కడప పార్లమెంటు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 1999లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా సీఎం అభ్యర్థే అయినా అవుట్ ఆఫ్ 11 అప్పుడు కడప పాత 11లో 8 టీడీపీ 3 కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి సీఎం అభ్యర్థి. 2004కి వచ్చేటప్పటికి 2 సీట్లు అయింది. 2009కి వచ్చేటప్పుడు 1, 14కి వచ్చేటప్పటికి 1, 19కి వచ్చేటప్పటికి 0. అంటే రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కడప జిల్లాలో వాస్తవంగా ఒక పాజిటివ్ ఓటు ఆ ఫ్యామిలీకి డెవలప్ అయింది. రాష్ట్రంలో ఎటన్నా ఉండి వైఎస్ కుటుంబానికి అక్కడ ఓటేసే పరిస్థితికి మెంటల్గా వచ్చారు. కొన్ని పనులు వాళ్ళు అట్లా చేసినాడు రాజశేఖర రెడ్డి, అదంతా ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే
మీకు వాస్తవంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడంతా కూడా పందెము బెట్టింగ్ అంతా బాగా నడుస్తుంది కదా, అవును అదే. ఆ భాషలో చెప్తే కొంత అర్థమవుతుంది. మా పార్లమెంట్లో ప్రొద్దుటూరు వరదరారెడ్డి క్యాండిడేట్. వరదరారెడ్డికి ఇప్పుడు 1.60 రూపీస్ ఇస్తాను అంటే 1,60,000 టీడీపీ వాళ్ళు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది 1 lakh అంటే 1,60,000 ఎక్స్ట్రా సొంత క్యాండిడేట్ మీద. ఇప్పుడు వరదరారెడ్డి గెలుస్తాడని 1,60,000 కడితే అక్కడ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గెలుస్తాడని 1,00,000 రూపాయలకు 1,60,000 వస్తుంది. అంటే వరదరారెడ్డి ఫేవరెట్. ఓకే. ప్రొద్దుటూరు. కమలాపురం పుత్త చైతన్య రెడ్డి, అతని రేట్ ఏంటంటే రూపాయి పావలా అంటే 1,25,000 ఇస్తే 1,00,000 రూపాయలు. అతను ఫేవరెటే. మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్, అతను 3,000 మెజార్టీ వస్తుందని పందెం కడతారు ఈక్వల్తో, అంటే అతను ఫేవరెటే. ఇంకా జమ్మలమడుగు కడప రెండు ఈక్వల్తో బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే నేను ఇదంతా ఆ భాషలో ఎందుకు చెప్తానంటే ఊరికే కదా డబ్బులు పెడతారు. 5 సీట్లు 3 సీట్లు టీడీపీ ఫేవరెట్లు ఉన్నాయి, 2 హోరాహోరీగా ఉంది. అంటే 2004 ఫైట్ ఉంది. ఫైట్ కాదమ్మా, ఫేవరెట్లు ఉన్నారు అంతే కదా. నీకు ఇప్పుడు బెట్టింగ్ పెట్టే వాళ్ళకి మొత్తం కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది గ్రౌండ్ ఏదన్నా కానీ కాదమ్మా. అంతకుముందు ఏం జరుగుతున్నది 19లో 14లో మెజార్టీ మీద బెట్టింగ్ జరుగుతున్నాయి. వైఎస్ఆర్ గెలుస్తుంది 10,000తో గెలుస్తుందని బెట్టింగ్, 20,000తో గెలుస్తుందని బెట్టింగ్. ఇప్పుడు 9, 10కి 10 అట్లా నడుస్తాండి. ఇప్పుడు ఈ 5 వచ్చి ఇంకా మీరు మామూలుగా కొందరు నవ్వుతారు, మా వాళ్ళు కూడా 10 times 15 times పులివెందుల గెలుస్తుందని కూడా కట్టినారు. అది వేరే విషయం అనుకోండి. అదే అంటే ఇప్పుడు పులివెందులకి పిఠాపురంకి మధ్య నడుస్తుంది అంటున్నారు. అది రకరకాలమ్మా. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ప్లస్ బాలకృష్ణ గారి మెజారిటీ ప్లస్ లోకేష్ బాబు గారి మెజారిటీ 3 కలిసి పులివెందుల మెజారిటీ ఎవరికి ఎక్కువ వచ్చే వాళ్ళకి కానీ అట్లా బెట్టింగ్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపితే జగన్కు ఎక్కువ వస్తుందని ఒక బెట్టింగ్. అవి రకరకాలు ఉంటాయి. కానీ ఈ బెట్టింగ్ లో మీరు ఉండడం మీకేమని నాకు లేదమ్మా, నాకు దాని మీద అవగాహన ఉంది. మీరు బెట్టింగ్ చేస్తున్నారు అని కాదు, ఒక అభ్యర్థిగా మీ మీద కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయి. నడుస్తాయి. మాది కూడా మెజారిటీకి ఐపీఎల్ క్రికెటర్స్ ని వేలం పాడుకున్నట్టు ఉంది అనుకుంటా. ఐపీఎల్ కూడా మీకు చెప్తానమ్మా. నేను యాక్చువల్గా చెన్నైలో ఉన్నా. చెన్నైలో అంటే మా స్టాలిన్ ఆఫీస్ వాళ్ళు మాకు జనార్దన్ రెడ్డి బాగా తెలుసు, ఒక ఆయన డాక్టర్, వాళ్ళ కొడుకు స్టాలిన్కు పర్సనల్ డాక్టర్. వాళ్ళ ఆఫీస్ నుంచి బాక్స్ టికెట్స్ ఉన్నాయి, ఐపీఎల్ ఫైనల్కి వెళ్తారంటే వెళ్ళాం. జనరల్గా మనం ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్కు సపోర్ట్ చేయాలి కదా. హైదరాబాద్ టీషర్ట్ వేసుకొని నేను స్టేడియంలో ఉండి ఆ ఫోటోలు వచ్చినాయి. దాని మీద ఎంత ట్రోల్ చేసినారంటే మామూలుగా అయితే గెలిచేదంట ఎస్ఆర్హెచ్, మేము పోయినందువల్ల ఓడిపోయిందని. అంటే వాళ్ళకుండే కసి అంతా మా మీద చూపించారు, విపరీతంగా ట్రోల్ చేశారు. అది నేను దానికి ఏం సమాధానం చెప్తానంటే ఇప్పుడు మాకు నిజంగా హైదరాబాద్ను ఓడగొట్టాం కదా, మేము ఓడగొట్టే శక్తి మాకుంది కదా. అదే రా మేము చెప్పేది, జగన్ కూడా ఓడగొడతాం. మాకు ఆ కెపాసిటీ, ఓడగొట్టే కెపాసిటీ మాకుంది కదా. దిగితే ఓడిపోతున్నారు అంటే మేము మాకు ఓడగొట్టే శక్తి ఉంది కాబట్టి మేము ఇప్పటికీ అదే చెప్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతాను అని. కానీ ఇక్కడ వైజాగ్లో బొత్స గారు కానివ్వండి వీళ్ళంతా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవడం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి పార్టీకి, పార్టీ క్యాడర్కి? పార్టీ క్యాడర్ అంటే జనరల్గా దీని మీద ఏంటంటే ఇప్పటికి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ 20 రోజుల్లో ఇప్పుడు మాచర్ల ఇష్యూ తీసుకోండి, కొన్ని 307 కేసులు అవి ఇవి. అంటే పోలీసు మనం ఆ మటుకు కూడా చెప్పకుంటే ఇంకా పోలీసు కూడా వన్ సైడ్ అయిపోయి లీడర్స్ మీద కేసులు పెడతారేమో అని మాది వస్తుందని చెప్పడం కోసం ఒకటి. ఇవన్నీ అంత మరి అంతగా చెప్తారంటారా? హోటల్స్ బుక్ చేసుకునే లాంటిది, హోటల్స్ ఏం బుక్ కాలేదని సోషల్ మీడియాలో ఎక్కడ నీకు ఫ్లైట్ టికెట్లు 3,000 చిల్లరే ఉన్నాయి, హోటల్స్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయని మన వాళ్ళు కూడా అంతా పెట్టినారు. అమ్మ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం దగ్గరికి పోయి, అంటే మా పులివెందుల్లో అనుకునేది, ఆయన 100, 110 వస్తాయి గెలుస్తామని చెప్పింటే మేము కూడా నమ్మేవాళ్ళము. ఈయన ఏకంగా 151 కన్నా దాడతాయని చెప్పేళ్ళకి ఇది వేస్ట్, ఇది తన అబద్ధం చెప్తాడనేది క్లారిటీగా పులివెందులలో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అప్పటికన్నా 151 కన్నా ఇంకా ఎక్స్ట్రా వస్తాయి అన్నట్టు చెప్పినాడు. 100, 100, 110 వచ్చి మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటే నమ్మిందము. 151 క్రాస్ అవుతాయి అన్నప్పుడు ఇది ఇంకా వేస్ట్, ఇది ఇంకా ఇతను ఊరికే అబద్ధం చెప్తాను. అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రారు, ఆయన యూకే
లండన్కి ఫ్లైట్ ఎక్కే వరకు ఇదే పెద్ద చర్చ అది జరిగింది. కూడా చెప్తాను ఈ 2 రోజుల్లో రావాలి ఆయన, అది 31st కూడా రావాలి. చెప్తానమ్మా. ఇప్పుడు కడప పార్లమెంట్లో నేను చెప్పిన 5 ఈ రకంగా అంటే గెలుపోవటముల మీద ప్రజలు బెట్టింగ్ కట్టుకునే స్థాయిలో ఉన్నారు. వాళ్ళ క్లియర్గా ఉండేది ఒక బద్వేలు ఒకటి ఉంది. పులివెందులు అనేది నేను చెప్పను, నేను అభ్యర్థిగా ఉన్నా కాబట్టి అది 4వ తేదీ మీకే తెలుస్తుంది. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి రారనే దానికి ఒక 2 minutes మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన యాక్చువల్గా ప్రకృతి కూడా సహకరించదు జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి దానికి మినహాయింపు కాకుండా పోయినాడు. రాజశేఖర మన సనాతన ధర్మం ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఒక లక్ష్యం కోసం, ఒక టార్గెట్ కావాలా సీఎం అనే లక్ష్యం కోసం కొన్ని పొరపాట్లు చేసినాడు పులివెందుల కాన్స్టిట్యున్సీలో. కొన్ని మర్డర్స్ అయితేనేమి, ఆయన ఎదిగే క్రమంలో ఆ టార్గెట్ రీచ్ అయ్యేదానికి ఆయనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని మర్డర్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, 100% ఉంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాస్తవంగా ఆయన మారినాడు. ఏదో ఒకటి చేయాలని తపన ఉన్నది రాష్ట్రానికి కానీ ఏదైనా కానీ దేవుడు అది కూడా ఎక్స్క్యూజ్ చేయలేకపోయి ప్రకృతి 2వసారి గెలిచిన తర్వాత హెలికాప్టర్లో చనిపోవడం ఏందమ్మా. అంటే గతంలో చేసిన పాపాలు పొరపాట్లు వెంటాడి ఆయన చేసినారు. ఆయన ఒక లక్ష్యం కోసం అంటూ ఆయన చేసినాడు. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం టార్గెట్ చేరిన తర్వాత తప్పులు చేసినాడు. ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ మాదిరి బ్రాడ్గా ఆలోచించి చేయొచ్చు. సీఎం అయిన తర్వాత ఇతను అన్ని తప్పులు చేసుకుంటా అన్ని ఒక లక్ష్యం ఉంది మా గోలు. ఆ గోల్ రీచ్ అయిన తర్వాత నీకు ఎందుకుమ్మా ఇవన్నీ అమరావతిని డిస్టర్బ్ చేయడం ఏంది, ప్రజావేదికనేంది, మమ్మల్ని లోపలేసి కొట్టడం ఏంది, ఇంకోటి ఏంది కేసు, ఈ రకంగా ఆయన టార్గెట్ రీచ్ అయిన తర్వాత తప్పులు చేసినాడు. కాబట్టి 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికి ప్రకృతి కూడా సహకరించదు. 100% జగన్మోహన్ రెడ్డి రాడమ్మా. అవునా? దీంట్లో సమస్య లేదు. అది ఒప్పుకోదు మా నేచర్, అంతే. వాళ్ళ నాయనే దానికి మినహాయింపు కాదు. కానీ 31st వచ్చేసారు అనుకోండి, ఏదండి ఇప్పుడు 31st ఆయన అధికారంలోకి రావడం చెప్తున్నా. లండన్ నుంచి లేదు 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 లండన్ నుంచి కాదమ్మా, అట్లా ఎప్పుడు మనం మాట్లాడడం. అధికారంలోకి రాడు, ప్రకృతి ధర్మ ప్రకారం అప్లై అవుతుంది తప్పకుండా. ఆయనన్నా ఒక లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో కొన్ని చేసినాడు. ఈయన టార్గెట్ రీచ్ అయ్యి మంచి ప్రజాసేవ చేసే 151 సీట్లు వచ్చిన తర్వాత అతనికి ఇదంతా అవసరం లేదమ్మా, వాస్తవంగా అవసరం లేదు. మళ్ళీ ఎవరు సలహాలు ఇస్తారో మళ్ళీ అంటే సలహాలు ఎవరు ఇరంటలే. అసలు అందరికీ మామూలుగా అడ్వైజర్ పోస్టులు చాలా మందికి ఇచ్చాడు కదా. ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు సలహా ఇచ్చిన మరుక్షణం ఈ అడ్వైజర్ పోస్ట్ పోతుందంట. సలహా ఇవ్వకుండా ఉండేదానికి ఆ పోస్ట్ సలహా జగన్ రెడ్డికి ఇచ్చాడు అనుకో, వాడు ఆ పోస్ట్లో ఉన్నాడు. నాకు సలహా ఇచ్చావని అంటాడు. కాబట్టి సలహా ఇవ్వకుండా ఉండేదానికి మనకి అడ్వైజర్ పోస్ట్ పెట్టుకున్నాడు. అది కాబట్టి ఇవన్నీ చూస్తే గారు మొన్నటిదాకా ఒక రకంగా మాట్లాడారు, నిన్నో రకంగా మాట్లాడారు, చూసారో లేదు. ఆయన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మా మాట వినట్లేదు, టీడీపీ చెప్పగానే మాత్రం వెంటనే. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత నాకు గుర్తుంది, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఇంకోటి ఎవడో పోయి ఎలక్షన్ కమిషన్ పోయి వచ్చి ఏదో మాకు అట్లా చేయలే ఇట్లా చేయలే, ఒక్క కేసులో ఒక్క దాంట్లో ఉంటేనే మీరు అంత బాధపడితే సరే 5 ఏళ్ళ నుంచి మేము ఎంత సఫర్ అయినాము. ఎన్ని కేసులు పెట్టారు? నా 12 అయినాయమ్మా. మా లోకేష్ బాబు గారు 11 కేసులు అన్నాడు, ఎట్లా రీచ్ అయ్యి 12 అయినాయి. మేము 5 ఏళ్ళ నుంచి మేము ఎంత సఫర్ అయింటామా. ఒక్క కేసులో మీరు దానికి అంత రాద్ధాంతం చేస్తారే. 5 ఏళ్ళ నుంచి మమ్మల్నే కొట్టేది, మా మీదే కేసు పెట్టేది, కంప్లైంట్ వినిపోతే మా మీద రివర్స్ కేసు పెడతారు. ఎంత రాష్ట్రంలో మా కార్యకర్తలు మా లీడర్స్ ఎంత సఫర్ అయింటారు. ఎంత మీకు ఒక్క రోజుకి అంత బాధ ఉంటే అప్పుడే ఏమైంది మా వాళ్ళకు. నేను చెప్పినా కదా, సనాతన ధర్మం అప్లై అవుతుంది, రావాల్సిందే, వస్తాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఎక్కడికక్కడ చెడుగుడు ఆట ఇంతకు ముందులా కాకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి అంటారా? ఎందుకంటే జనరల్గా పులివెందుల్లో రాష్ట్రంలో కూడా అలాగే ఉంటుంది. నేను చేస్తానని చెప్పలేదమ్మా, వాళ్ళు ఫీల్ అయినారు. వాళ్ళు ఫీల్ అయ్యి వదలరేమో, ఎందుకు మనకు వచ్చింది లేనిపోయింది అని వాళ్ళంతా వాళ్ళు అడ్జస్ట్ అయి ఉన్నారు. కానీ జనరల్గా మా చంద్రబాబు నాయుడు సార్ మెంటాలిటీ ఏదంటే, ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, వాని మాదిరే చేసేదానికి గవర్నమెంట్ ఎందుకు మారాలా? మనం కూడా చంద్రబాబు నాయుడు వస్తే
వాళ్ళ మాదిరే కక్ష సాధింపులు చేసి వాళ్ళ మాదిరే చేసేదానికి గవర్నమెంట్ ఎందుకు మారాలి? ఇంక వాడే ఉంటే సరిపోదా? ఎందుకు? అవన్నీ ఉండవమ్మా. అయినా మా సార్ మెంటాలిటీ పాపం మనం లక్ష్య చెప్పు ముందంతా చెప్తాడు, కానీ నేను అది ఈసారి అట్లా. కానీ ఆయన వచ్చేటప్పటికి రాష్ట్రము డెవలప్మెంటు సంపద ఎట్లా సృష్టించాలా, ఇదే అడ్మినిస్ట్రేషన్లో నేను జోక్యం చేసుకోను. ఎస్పీని మార్చారంటే మీరు ఎందుకు సారికి అట్లా చెప్తారు? ఉండేవంతా పని చేయించుకోవాలా అనే మాకు చెప్తాడు ఆయన. ఆ డెవలప్మెంట్ దాని మీదనే ఆయన. కానీ లోకేష్ గారి రెడ్ బుక్ ఒక పాశుపతాస్త్రం లాగా వెంటాడుతుందేమో అంటే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే మా ఊరికి ఉండే వాళ్ళను అటు ఇటుగా ఉండే వాళ్ళ జోలికి పోకుండా ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసింటారో వాళ్ళకైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయితే చేయాల్సిందే. ఎందుకంటే వచ్చే భవిష్యత్తులో వీడు ఇట్లా ఇబ్బంది పడితే పోలీస్ డిపార్ట్మెంటు వన్ సైడ్ చేస్తే ఏదో వానికి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయని ఒక మెసేజ్ పంపించేదానికైతే లోకేష్ బాబు గారు చెప్పింది అయితే కరెక్ట్. అది ఆయన ఇంప్లిమెంట్ చేయగలగాల. సార్తో మాట్లాడి ఇంప్లిమెంట్ చేసి, అంటే ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు కొందరు ఉన్నారమ్మా, అతను సునీల్ కుమార్, అంతకుముందు ఇప్పుడు సీతారామాంజనేయులు సారు, కొందరు వన్ సైడ్ చేసేసి చేసినప్పుడు సిస్టమేటిక్గా పద్ధతిగా మాది తప్పు ఉంటే మమ్మల్ని ఏదైనా చేయండి, కానీ వాళ్ళు ఏదో చెప్పినారని మమ్మల్ని ముసుగులేసి రాత్రిలో ఎక్కడో తీసుకుపోయి ఏమేమో చేయాలని అంత అవసరం లేదు కదమ్మా. అంటే లోకేష్ గారి రోల్ ఈసారి స్పెషల్గా ఉండబోతుంది. మంత్రివర్గంలో కాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఒక 20-30 ఏళ్ల వరకు పార్టీ కదలకుండా ఉండడానికి అందరూ ఇదే కోరుకుంటున్నారా? అది నాకు తెలియదు, కానీ ఆయన డెసిషన్ ఆయన తీసుకోవచ్చు. ఆయన ఏ డెసిషన్ తీసుకునే మేము సమర్థిస్తాము. ఆయన క్యాబినెట్లోకి వచ్చినా మా క్యాడర్కి ఇబ్బంది లేదు, రాకపోయినా ఇబ్బంది లేదు. అధ్యక్ష బాధ్యతలు తీసుకొని అది అది పార్టీ డెసిషన్. ఆ స్థాయి మాట్లాడేది నేను మాట్లాడలేను. కానీ 2014లో మనం అధికారంలోకి వస్తానే జగన్మోహన్ రెడ్డిని మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే. మేము ఏదన్నా చెప్పినా కూడా వాంతో ఏమవుతుంది, అతనితో ఏమవుతుంది, అది ఇంకా చెప్పాలంటే ఆయన పాదయాత్రలకి అన్నిటికీ రాచమరి చేసి నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు రాయలసీమలో వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంది, 100% ఉంది. దాంట్లో 30 సీట్లు వస్తాయంటారు, మేము 22 వస్తాయంటాం. ఏదైనా కానీ రాయలసీమలో ఫెచ్చింగ్ ఉంది. రాయలసీమ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలా. అంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్న డెవలప్మెంట్ సంపద కాదమ్మా, రాజకీయం కూడా చేయాలా. ఆ రాజకీయంలో స్టార్టింగ్ నుంచే ఈ వీక్ ఇది 20,000తో పోయింది, ఎందుకు పోయింది, ఆడ ఏంటి క్యాడరు అని దాని మీద కానీ లోకేష్ బాబు గారు దృష్టి పెట్టి ఆ క్యాడర్ను ఉత్తేజపరుస్తూ ఆడ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక మేజర్ ఇష్యూ ఉంటుంది. ఆ పని చేస్తే కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 ఓట్లు టర్న్ అయ్యే ఇష్యూలు కూడా ఉంటాయి. అట్లాంటి టేకప్ చేసి కొంచెం ఇది మనం ఎంతసేపు ఉన్నా కూడా గెలిచిన ఎమ్మెల్యేను వాళ్ళకు పనులు అవుతూ ఓడిపోయిన వాళ్ళకు తక్కువ పనులు అవుతూ ఉంటే అది ఎప్పటికీ అట్లే ఉంటాం. ఓడిపోయిన కాన్స్టిట్యున్సీల మీద కూడా దృష్టి పెట్టి స్టార్టింగ్ నుంచే ఒక దానిలో ఒక పార్టీ నుంచి ఒకరిని పెట్టి వాళ్ళను కోఆర్డినేషన్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు కార్యకర్తల ఉత్సాహం నింపే కార్యక్రమం లోకేష్ బాబు గారు చేసి టార్గెట్ వచ్చే 2029 అనేది 2024 ప్రమాణ స్వీకారం రోజు నుంచే కనుక పెట్టగలిగితే జగన్మోహన్ రెడ్డి తెరమరుగయ్యే పరిస్థితి ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు అమ్మ సింపుల్ అమ్మ వాళ్ళ వాళ్ళు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఒక ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటే పెడతాడమ్మా. ఇప్పుడు కుప్పం తీసుకోండి, నిజంగా లిటరల్గా 4,000 రూపాయలు డబ్బు పంచారు, 4,000 రూపీస్ ఓటుకి ఇచ్చారమ్మా. అంటే 100 crores పెట్టారు కుప్పం మీద. వాళ్ళకి ఓడిపోతారని తెలుసు. ఎంత పెట్టారండి? ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చినారు. 100 ఓటుకు అంటే 2 లక్షల ఓట్లకు 80 కోట్లు, ఎక్స్పెండిచర్ 20. ఓన్లీ ఎలక్షన్కి 100 పెట్టారు ఓన్లీ. మళ్ళీ కావాల్సిన వాళ్ళకి పోస్టులు, అతనికి ఎమ్మెల్సీ ఇచ్చినారు భరత్కు. అట్లా ఎఫర్ట్ పెట్టడంలో నీకు ఎక్కడ తేడా ఉండదు. ఇప్పుడు కళ్యాణ్ దుర్గం ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యున్సీలో పిడి రంగయ్య అని ఎంపీని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. అతనికి కాన్స్టిట్యున్సీ కొత్త, అతని దగ్గర రూపాయి డబ్బు లేదు, 2,000 రూపాయలతో పంచినాడు. కళ్యాణ్ దుర్గం కష్టమే అని కూడా తెలుసు. అది ఖచ్చితంగా మనం టీడీపీ వస్తుంది, అక్కడ మనం మంచి క్యాండిడేట్కు సురేంద్ర అని బాగా ఇచ్చాము. అతను సక్సెస్ అవుతున్నాడు, మనం వీక్గా ఉన్నామని చెప్పేసి ఓటుకు 2,000 రూపాయలు అంటే 40 కోట్లు ప్లస్ ఎక్స్పెండిచర్ 50 కోట్లు జగన్మోహన్ రెడ్డి అక్కడ డంప్ చేసినాడు. అట్లా వాళ్ళు టార్గెట్ చేసి ఎఫర్ట్ పెట్టాలంటే రాజకీయం చేస్తారు. మనం కూడా ఆ స్థాయిలో, అంటే డబ్బులని కాదు,
ఆ ఇష్యూలు తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే క్యాడర్ ఎవరు ఉన్నారు వాళ్ళను ఈ పని గన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో లోకేష్ బాబు గారు గన ఈ పని గన చేసుకోగలిగితే మాకు అంతకన్నా అసలు అది చేయాలి అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు మళ్ళీ మీ వైపు మీ జెండాకి మార్చాలి. మరి ఆ జెండా మారిన ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు మళ్ళీ అంత ముందు తీసుకొని ఇబ్బంది పడినాం కదమ్మా. నాకు తెలిసి ఆ ఎక్సర్సైజ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో చాలా స్ట్రాటజీగానే చేశారు. వల్లభనేని వంశీ గారిని కానివ్వండి, వీళ్ళని పార్టీ మారిన వాళ్ళందరినీ, బలరాం గారిని, వీళ్ళందరినీ అటు వైసీపీకి కాకుండా టీడీపీకి కాకుండా మధ్యలో కూర్చోబెట్టారు. టికెట్ ఇచ్చాడు కదమ్మా, మొన్న టికెట్లు ఇచ్చారులే కానీ 4 ఏళ్ల పాటు ఎటున్నాము అనేది ఒక జెండా లేదు కదా, వాళ్ళ కొండవా లేదు కదా. అంటే అది పార్టీ సైలెంట్ గా చేసుకున్నారు తప్పితే అది ఒక రకమైన ఘోరమైన అవమానంగా. ఎందుకు వాళ్ళ మీటింగ్స్ కూడా పోయినారు కదా, తాడేపల్లిలో ఎమ్మెల్యేస్ మీటింగ్స్ పోయినారు అని. అదంతా అసెంబ్లీకి వచ్చే వరకు ప్రజలు చూసేది మొత్తం అన్అఫిషియల్ గా అది చిన్న ఇది కానీ అది ఆయన తీసుకున్నాడు, మనం తీసుకునేట్టు ఆయన తీసుకున్నాడు. ఆయన అంతగా నేను రాజీనామా చేయండి ఎవరిని తీసుకోనని మాటలు అయితే చెప్పినాడు కానీ లాస్ట్కి ఆయన తీసుకున్నాడు కదమ్మా. తీసుకొని దాని ఏదో ఇండైరెక్ట్గా చేసుకున్నాడు తప్ప ఆయన నిజంగా లోకేష్ బాబు గారు కన్నా ఈ ఎక్కడ రాయలసీమలో వీక్ కాన్స్టిట్యున్సీలు ఎందుకు సారికి ఇక్కడ ఓడిపోతున్నాము అనే దాని మీద నిజంగా ఆయన దృష్టి పెట్టి చేస్తే మేము కూడా అంతా కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని తెరుమారయ్యే. సో ఈసారి లోకేష్ గారితో ఒక టీమ్ తయారయ్యి ఉంటుంది అనమాట, ఒక పెద్ద వారియర్స్. అయితే అండి సజ్జల గారు నిన్న మాట్లాడుతూ బీజేపీతో కలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి బాబు అనే వైరస్ సోకింది, బాబు దోమ కుట్టింది అనేదో అన్నారు నిన్న. ఏంటి అంటే కూటమితో వెళ్ళడం, బీజేపీతో కలిసిన తర్వాతే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగిందనే ఫీలింగ్ ఉందా? అట్లేం లేదమ్మా, వాళ్ళు జనరల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారని అనుకుంటాను. జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఏదో అరాచకం చేస్తాడు అది ఇది ఉన్నది. మనకు ఎలక్షన్ కమిషన్ కొంచెం పక్షపాతంగా చేసింది. కానీ జవహర్ రెడ్డి గారి విషయంలో ఎలా చూస్తారు? ఆయన గురించి నేను ఆయనది నాది ఒకటే ఊరు కూడా అంటే మా ఊరు పాపులేషన్ 1200. అంత చిన్న గ్రామంలో ఆయన ఆ గ్రామం నుంచే మా సొంత ఊరు కాబట్టి ఇంకా ఆయన గురించి వద్దమ్మా, సొంత ఊరు మా ఊరే. ఎందుకంటే గతంలో ఆయనకి మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరుండి ఇప్పుడు అసలు మన్యంలో 800 ఎకరాలు కొడుకు పేరిట అని రకరకాల ఆరోపణలు కానీ ఇంకా అంత డెప్త్గా నాకైతే ఐడియా లేదమ్మా. చూస్తాను కానీ రోజు పేపర్లో నాకు బాగా వ్యక్తిగత పరిచయం మా ఊరోడే కాబట్టి ఇంక నేను అంత ఏం మాట్లాడరు, కట్టుబడి ఉంటారు. కడప ఎంతైనా కడప ఫీలింగ్ బాగుంటుందేమో అండి. ఫీలింగ్ అని కాదు కదమ్మా, అంతా వాళ్ళ రిలేషన్, వాళ్ళు మా అంతా కలిసే ఉంటారు. ఆయన మనుషులు కొందరు మాకు సపోర్ట్గా ఉన్నారు. అదేదో మా సారు వాళ్ళు చూసుకుంటారు స్థాయి. రైట్ అండి. మరి రిజల్ట్ రోజు ఎలాంటి అంటే ఇన్ని గొడవలు జరిగిన తర్వాత పిన్నెల్ లాంటి వాళ్ళు ఈవీఎం కూడా బద్దలు కొట్టిన తర్వాత రేపు కౌంటింగ్ దగ్గర ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా ఉంది. మీరేం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలని? ఏమి కౌంటింగ్ పులివెందులో ప్రశాంతంగానే ఉంటుందా? పులివెందులో అంటే కౌంటింగ్ కడప అదే పులివెందులది కడప కాబట్టి అక్కడ సిస్టమేటిక్గానే ఉంది. ఎలక్షనే బాగా జరిపించిన వాళ్ళు కౌంటింగ్ ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. అట్లాంటివి ఏమి ఉండవు, ఆ టెన్షన్ ఏం అవసరంలే. నీకు 9:30 నుంచి సంబరాలు స్టార్ట్ అవుతాయి. మీది అంతే, తప్పకుండా. మీరు పులివెందుల సంబరాలు కూడా ఉంటాయి? పులివెందులు కూడా ఉంటాయమ్మా. అంటే నేను ఇది అడగబోయాను, పిఠాపురం పులివెందుల ఈ రెండు నడుస్తుంది కదా, ఇది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, ఇంకోవైపు మీరు. పవన్ కళ్యాణ్ గారు 50,000 మెజార్టీ, అక్కడ పవన్ కళ్యాణ్ గారి యుద్ధం, ఇక్కడ మీరు యుద్ధం. 50,000 మెజార్టీతో గెలుస్తారమ్మా. అక్కడ పవన్ కళ్యాణ్ ఇది కానీ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన వంగ గీత గారు ఈయన మాదిరి క్రూరుడు ఈ టైప్ కాదు కదమ్మా. అక్కడ ఎలక్షన్ మాదిరి జరుగుతుంది. ప్రజలు కావాలంటే డబ్బులు ఎక్కువ పంచుతారు పవన్ టార్గెట్ చేసి, అవన్నీ చేసింటాడు. కానీ మాది సిస్టమ్ పోలింగ్ జరపడం అనేది మాకు చాలా దాని మీద మేము మాది డిపెండ్ అయ్యి మొత్తం దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే పర్సంటేజ్ కూడా పెరిగినట్టుంది. అది 1 or 2% అంతే. అదే మీది కాదు, ఓవరాల్గా స్టేట్లో కూడా పెరిగిన ఇది పర్సంటేజ్. వాళ్ళు కొన్ని ఏదంటే సైలెంట్ ఓటింగ్ మాకు జరిగింది అంటారు. సైలెంట్ ఓటింగ్ మీకు జరిగిందని దానికి ప్రూఫ్ ఏంటి?
ఇప్పుడు సర్వే ఇప్పుడు సైలెంట్ ఓటర్ సర్వే సంస్థలకు కూడా చెప్పడు కదా, చెప్పడం మరి అన్ని బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మహిళలు వాళ్ళకి వేశారని, రూరల్లో ఉన్న వాళ్ళు వైసీపీకి వేశారని కాదమ్మా. ఇప్పుడు ఆ మహిళలు సర్వే చేసిన దాంట్లో ఇప్పుడు సర్వేలు మేము కూడా కొన్ని ఇచ్చాం కదా, నాకు కూడా 2000 శాంపిల్స్ తీస్తారు. 2000 శాంపిల్స్లో నీకు దాదాపు నీకు జెండర్ ఈక్వల్గానే తీస్తారు. అంటే 1000 ఫిమేల్ తీస్తే 1000 మేల్ తీస్తారు. మళ్ళీ ఆ సర్వేలలో ఆ ఫిమేల్ చెప్పిండాలి కదా జగన్కి ఫేవర్గా. వాళ్ళు ఊరికే టైం 3వ తేదీ వరకు మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలిసి 100% కానీ గంటకి టెన్షన్ ఉందా అవతల కూడా? కాన్ఫిడెన్స్ ఒక 1 వీక్ నుంచి వాస్తవంగా మాకేం టెన్షనే లేదు. నాకైతే నా వరకు టెన్షనే లేదు, బిందాస్గా ఉన్నారు నాకైతే. ఎందుకంటే 100% అందరు నాయకులు రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారు, మరి మీరు వెళ్ళలేదా? పోలేదు. అంటే నాకు ఈ మధ్యనే పాస్పోర్ట్ వచ్చింది. అన్ని కేసులు 12 కేసులు ఉండి పెట్టి ఈ మధ్యనే పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి లేదు. టీడీపీ నాయకులకి అవకాశం ఎక్కువ లేకుండా ఉన్నట్టుంది 5 ఏళ్లలో ఇన్ని కేసులతో పాస్పోర్ట్ ఇష్యూస్. 2000 వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. నీకు అంతకుముందు చెప్పినాము, ఈరోజు చెప్తున్నాము, కడప పార్లమెంట్లోనే ఆ రకమైన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కడప పార్లమెంట్లో 5 సీట్లు, 3 సీట్లలో టీడీపీ గెలుస్తుందని ఉంది, 2 సీట్లు హోరాహోరీగా ఉంది 5 సీట్లలో. తర్వాత ఇంకా మా పులివెందుల పరిస్థితి, ఆయన ఇన్ని చేసి పాడా కింద డబ్బు పెట్టి ఆయన మీద 5 మాటలు పోటీ చేసిన వాళ్ళను పార్టీలకు తీసుకొచ్చుకొని ఇంత చేసినా కూడా పులివెందుల్లో ఈ పరిస్థితి ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన. ఎంత మీ అంచనా ఎంతండి, ఎన్ని సీట్లు వస్తాయని? ఎక్కడ ఓవరాల్గా ఇప్పుడు ఓవరాల్గా నాకు తెలిసి మా ఉమ్మడి కడప జిల్లా అంటే 10లో మినిమం 4 డెఫినెట్గా వస్తాయి. 4 నుంచి రాష్ట్రంలో వేవ్గానే ఉంటే 5 to 6 కూడా రావచ్చు. స్టేట్ వైడ్గా వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను? వైసీపీకి తెలియదు కానీ మాకైతే 110 అబవ్ వస్తాయమ్మా. 110 మినిమం, 110 అబవ్ వస్తాయి మినిమం. ఓకే అమ్మా. సో 14 రిపీట్ అవుద్ది. 14 రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, మీ కాన్ఫిడెన్స్ ఇక్కడ వరకు. మీకు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానమ్మా, 4th మటుకు అంతా కూడా పులివెందుల మీదనే డిస్కషన్ జరుగుతారు. చూడండి మళ్ళీ ఎందుకు చెప్పినా, మనం చెప్తే ఇప్పుడు కొందరు వేరే రకంగా తీసుకుంటున్నారు కాబట్టి అదే మీకు ఒక్కరికే చెప్తాను. అవును, ఆ రోజు కూడా నేను షాక్ అయ్యాను, ఈ రోజుకి కూడా షాక్ అవుతున్నా. 4వ తేదీ అంతా కూడా డిస్కషన్ పులివెందుల గురించి నడుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.